మేమైతే ఇప్పుడు మటన్ షేర్వా చేసుకుంటున్నాం. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ ప్రాసెస్తో చేసుకున్నాం. ఈ మటన్ తీసుకున్నాం కదా, ఇందులో కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, 2 లవంగాలు, యాలక్కాయలు వేసుకోండి. అలాగే కారము, వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, బిర్యానీ మసాలా కాదు, మటన్ మసాలా కొంచెం అయితే వేసుకోండి. కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి, కొంచెం ధనియా పొడి, పెరుగు. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, కొంచెము కరివేపాకండి. ఇందులో కొంచెం అంటే కొంచెము ఉప్పు వేసుకోండి, కొంచెం పసుపు వేసుకోండి. తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఇలా ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకవేళ ఇంకా మెత్తగా బాగా మంచి గ్రేవీ కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు అండి. నేనైతే మిక్సీ పట్టుకోవట్లేదు. ఇప్పుడు మటన్ అయితే ఇందులో వేసేసుకుందాం. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత తగినన్ని వాటర్ అయితే తీసుకోండి. కొంచెం కొబ్బరి పొడి, మనకు చిక్కగా రావాలంటే బాదం పప్పు ఉంటుంది కదండి, దాన్ని మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవచ్చు, లేదా పల్లి పొడి అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ ఏం యూజ్ చేయట్లేదు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ రానివ్వండి లో ఫ్లేమ్లో. ఇక్కడ చూడండి, ఉడికిందండి, బాగా ఉడికిందనమాట. ఇప్పుడు ఇందులో లాస్ట్గా కసూరి మేతి వేసుకోండి. అంతే అండి, మటన్ షేర్వా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇప్పుడు మటన్ కర్రీ అవి తిని బోరింగ్గా ఉంటే ఇలా ట్రై చేయండి. బిర్యానీలోకి సూపర్ ఉంటుంది, రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. అంతే అండి వీడియో. బాయ్ బాయ్.